ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. శ్రావణ మాసం సందర్భంగా, అందులోనూ శుక్రవారం సందర్భంగా రాష్ట్రంలోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా సుప్రసిద్ధ దేవాలయం వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. కుటుంబంతో సహా స్వామి దర్శనానికి బారులు తీరారు. భక్తి శ్రద్ధలతో కోడలను కట్టేసి రాజులను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయంలో ఆలయ నిర్వాహకులు త్వరగా పూజలు నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున అర్చకులు స్వామివారికి మహాన్యాసపూర్వ ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. మరోవైపు ప్రసిద్ధ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే దర్శనానికి బారులు తీరారు. ఇక యాదాద్రిలో ఈ నెల 14 నుంచి ఈ రోజు వరకు ఆలయ పవిత్రోత్సవాలు జరుగుతున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. పాతగుట్ట ఆలయంలోనూ వార్షిక పవిత్రోత్సవాలు ఈ నెల 26, 27 తేదీల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ నెల 15, 16న నిత్య శాశ్వత తిరుకల్యాణం, బ్రహ్మోత్సవం, హోమాలు రద్దు చేసినట్లు వెల్లడించారు. తిరిగి ఈ నెల 17న యథావిధిగా స్వామివారి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.